మీకు మోకాలు నొప్పుల నుంచి విముక్తి పొందడానికి కావాల్సిన ఎక్సర్సైజ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వచ్చాను. సో, మోకాలు నొప్పులు అన్నిటికంటే ముందు ఏంటంటే, మోకాలు నొప్పులు చాలా రకాల కారణాల వల్ల వస్తాయండి. అరుగుదల అనేది వెరీ వెరీ కామన్ థింగ్. బట్ ఇది కాకుండా డైరెక్ట్ ఇంజరీ గానీ, లేదంటే లోపల మెనిస్కస్ ఇంజరీ, లేకుంటే ఏసీఎల్ టెయిల్, లేదంటే టెండినైటిస్, లేదంటే పటెల్లా టెండినైటిస్, పెసానసైటిస్, చాలా రకాల కారణాల వల్ల మోకాలు నొప్పులు వస్తా ఉంటాయి. సో, ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా మీకు ఎటువంటి రిజల్ట్ లేదు అనుకుంటే గనక, కొంచెం మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదించడం మంచిది. సో, దానికంటే ముందు ఈ బేసిక్ ఎక్సర్సైజ్ అంటే ల్యాక్ ఆఫ్ స్ట్రెంథెనింగ్ వలన మోస్ట్ ఆఫ్ ది పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటది. సో, దానికంటే ముందు మీరు ఎక్సర్సైజ్ చేసుకొని, సో, బేసిక్ ఎక్సర్సైజెస్ ఇవి రెగ్యులర్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉందనుకోండి, అవి కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఇవి చేసిన తర్వాత కూడా ఇంకా పెయిన్ ఉంటుందంటే మాత్రం డెఫినెట్‌లీ మీరు ఒక ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్ట్‌ని కన్సల్ట్ అవ్వడం మంచిది. సో, ముందుగా నీ స్ట్రెంథెనింగ్. సో, ఈ థై మజిల్స్ ఏవైతే ఉన్నాయో క్వాడ్రిసెప్స్, హామ్‌స్ట్రింగ్స్ ఇవన్నీ కూడా ఈ మజిల్స్ అనేవి కూడా నీని హోల్డ్ చేయాలి. ఈ స్ట్రెంత్ అనేది దీంట్లో తక్కువ ఉందనుకోండి, తర్వాత మీకు అంటే నీ అనేది వీక్ అవుతుంది. దానివల్ల మీరు నడిచేటప్పుడు కానీ, స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ ఆ వెయిట్‌ని అది నీ భరించలేదు కాబట్టి మీకు పెయిన్ అవుతా ఉంటది. సో, వీటిని స్ట్రెంథెన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎక్సర్సైజ్‌లోకి వెళ్తే ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఇక్కడ ఒక టవల్‌ని తీసుకుంటున్నాను. సో, చిన్న రోల్ లాగా చేసేసి, రోల్ అయినా చేసుకోవచ్చు. నా దగ్గర ఇలా ఉంది కాబట్టి సో, నేను ఇలా పెడుతున్నాను. కొంతమంది బాల్ కూడా వాడతారు. సో, ఇలా పెట్టేసి, సో, ఇలా నొక్కేసి, కాలు వెనక్కి పెట్టేసి 10 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత 10 సెకండ్స్ కంప్లీట్‌గా ప్రెషర్ కిందకి నొక్కుతూ వదిలేయాలి. సో, సెకండ్ 10 సెకండ్స్ 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. సో, ఇలా కంప్లీట్ ప్రెస్ చేసినప్పుడు ఈ మజిల్స్ అనేవి మీకు స్ట్రెంథెన్ అవుతూ ఉంటాయి. సో, ఇలా 10 రిపిటీషన్స్ 10 to 20 రిపిటీషన్స్ చేసినా కూడా నష్టం ఏం లేదు. సో, ఇదే టవల్‌ని సో, నేను ఇలా పడుకొని సో, ఇలా పెడుతున్నాను. మీరు బాల్ కూడా వాడొచ్చు. లేదంటే పిల్లో ఫోల్డ్ చేసుకొని కూడా వాడొచ్చు. ప్రెస్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేసి రిలీజ్ చేస్తున్నాను. ప్రెస్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేసి రిలీజ్ చేస్తున్నాను. ప్రెస్ చేసి 10 సెకండ్స్. రిలాక్స్. సో, ఇలానే ఇది 10 రిపిటేషన్స్. ప్రతి ఎక్సర్సైజ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే ఎక్సర్సైజ్ ప్రతిదీ మినిమం 10 నుంచి 15 రిపిటేషన్ చేసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది. సో, దీని బదులు దీన్ని ట్రై చేశాను. మీకు కుదిరితే బ్యాండ్స్ దొరుకుతాయి మార్కెట్లో, స్ట్రెచ్ బ్యాండ్స్. అవి తీసుకొని వచ్చేసి హోల్డ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇలా టైట్ చేసుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు కూడా సో, బయటికి ప్రెస్ చేయడం వల్ల ఈ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి అన్నమాట. బయటకి 2 ఒకేసారి బయటకు అనేసి హోల్డ్ చేస్తున్నాను 10 సెకండ్స్ వదిలేస్తున్నాను. హోల్డ్ చేస్తున్నాను, వదిలేస్తున్నాను. బయటకి ప్రెస్ చేస్తున్నాను కంటిన్యూస్గా, వదిలేస్తాను. ప్రెస్ చేస్తున్నాను, వదిలేస్తాను. ఇది కూడా ప్రతిదీ ఇప్పుడు అన్ని ఎక్సర్సైజ్తో పాటు ఇది కూడా 15 రిపిటేషన్స్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇప్పుడు ఏం చేసాము, ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫ్రంట్ థై మజిల్స్ క్వాడ్రిసెప్స్ కనుక్కున్నాం. లోపల ప్రెస్ చేసినప్పుడు ఇన్నర్ థై మజిల్స్కి, బయట చేసినప్పుడు బయట థై మజిల్స్కి మీకు స్ట్రెంథెన్ అయింది కదా. ఇప్పుడు హ్యామ్స్ట్రింగ్స్కి స్ట్రెంథెన్ చూద్దాం. సో, ఇలా ఉన్నారు కదా. సో, ఈ 45 డిగ్రీస్ యాంగిల్లో కానీ ఇలా పెట్టేసి కిందకి పుష్ చేయండి. యాంకిల్ని, ఈ యాంకిల్ ఉంది కదా. సో, దీన్ని ఇలా కిందకి పుష్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేసి వదిలేయండి. సో, 10 సెకండ్స్ హోల్డ్ చేసి వదిలేయండి. 10 సెకండ్స్ హోల్డ్ చేసి వదిలేయండి. ఇవన్నీ కూడా నీ ఐసోమెట్రిక్స్ అనమాట. సో, నీ మజిల్స్ అన్నీ కూడా ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి దీనికి, సో సెకండ్ ఎక్సర్సైజ్, థర్డ్ ఎక్సర్సైజ్, ఫోర్త్ ఎక్సర్సైజ్. సో, నీ థై మజిల్స్ అన్నిటిని కూడా స్ట్రెంథెన్ చేస్తున్నాము. వీటితో పాటు ఇది ఒక ఎక్సర్సైజ్ చేసుకున్నా కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంతమంది లిఫ్ట్ చేసి ఇలా లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా థై ఇలా కింద సపోర్ట్ తోటి ఉన్న తర్వాత బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. దీని తర్వాత లిఫ్ట్ చేసి పాదం స్ట్రైట్గా ఉండేసి అలా హోల్డ్ చేసి 10 సెకండ్ల నుంచి వదిలేయండి. ఈ ఎక్సర్సైజ్ అన్నీ కూడా మీరు ఇంట్లోనే చాలా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. పెద్ద వేరే ఎక్విప్మెంట్ ఏం అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు కూర్చొని టీవీ చూస్తూ లేదంటే చిన్న చిన్న పనులు ఏమైనా చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ ఎక్సర్సైజ్ మీరు కంటిన్యూగా చేసుకోగలిగితే ఇంట్లో మాత్రం ఫస్ట్ బేసిక్ ల్యాక్ ఆఫ్ స్ట్రెంథెనింగ్ వల్ల వచ్చే పెయిన్ అయితే మాత్రం కంపల్సరీ రిలాక్స్ ఉంటుంది.
మీరు ఇంకా సివియారిటీ కొంచెం ఎక్కువ ఉంటే గనక ఒకసారి ఫిజియోథెరపిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి మీకు వచ్చే పెయిన్ ఎందువల్ల వస్తుందనే దాన్ని కంప్లీట్ చెక్ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంకా బెటర్ ఉంటుంది. థాంక్ యూ.